స్తోత్రం. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటూనే ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. దేవుడు కొరకు మనం సహనంతో కనిపెట్టుకోవాలి. సహనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. ఎందుకంటే సహనము లేనప్పుడు ఏది కూడా విజయం పొందుకోలేవు. ఈరోజు ఉద్యోగం కొరకు సహనము, వివాహం కొరకు సహనము, లేకపోతే పని కొరకు సహనము, దేని కొరకైనా నువ్వు సహనము లేకుంటే, ఓర్పు లేకుంటే, సహించుకోకుంటే మరి నువ్వు ఫలించలేవు. అందుకే అసలు మరి వీటి కొరకే నువ్వు సహనంతో ఉంటే, ఉద్యోగం కొరకు నువ్వు పరీక్షలు రాసి వెయిట్ చేస్తూ ఉంటావు రిజల్ట్ కొరకు. ఆ రిజల్ట్లో మళ్ళీ రాకపోతే మళ్ళా పరీక్షలు రాయడానికి సిద్ధపడతావు, మళ్ళా సహనంతో వెయిట్ చేస్తావు. మరి ఏదైనా పని చేసేటప్పుడు ఫలితం కోసం ఆశించి సహనంతో వెయిట్ చేస్తావు. మరి ప్రభువుని ఎదుర్కోవాలనుకుంటే, యేసు ప్రభువుని దర్శించాలంటే, ప్రభువు నీతో మాట్లాడాలంటే, ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు, మహాకాశములు పట్టజాలిన దేవుడు. ఆ దేవుడు నీ పిడికిలంతా నీ హృదయంలో నేను ఉండాలి అంటే, నీతో సహవాసం, నీతో జీవితం, నీతో ఉండాలి అనుకుంటే నువ్వెంత సహనముతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి. దావీదు సహనంతో ఉన్నాడు, మరి దానియేలు సహనంతో ఉన్నాడు, సంసోను కూడా సహనంతో ఉన్నాడు. ఇది సహనాల్లో చాలా వ్యత్యాసం ఉంది. దావీదు సింహం వచ్చినప్పుడు సింహంతో పోరాడి ఆ సింహాన్ని చంపి తన మేకపిల్లను తీసుకొని వచ్చాడు, సహనంతో కనిపెట్టాడు. మరి సంసోను వచ్చిన సింహాన్ని 2 ముక్కలు చీల్చి పారేశాడు. మరి దానియేలు ఎదుటి సింహాలు మోకరించగలిగాయి. అది ఆయన తల సహనము. ఆయన ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆయన ఆక్రోశం పడిపోలేదు, తొందరపాటు పట్టడం లేదు. ప్రభు యందు ఆధారం కలిగి ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటున్నారు కదా, ఇదిగో మా దేవుడు అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను ఆయన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు ఆయనే. ఎందుకంటే రక్షించుటకు రక్షించకపోయినా పర్వాలేదు, మేము చనిపోతాం, కానీ ఆయన మాత్రము రక్షకుడే, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అని ఒకే ఒక మాట మీద సహనంతో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళని దీవించాడు. అయితే మరి కీర్తనాకారుల్లోనూ మరి యాకోబు రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు, యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటున్నారు కదా, నా సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగినడి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఈ మాట చూస్తుంటే, ఓపికతో కనిపెట్టాలంట. కర్షకుడు వ్యవసాయదారుడు తొలకరి వర్షము కడవరి వర్షం, తొలకరి వర్షాలు ఎప్పుడు వస్తాయి ప్రభువా అని ఎదురు చూస్తాడు. తర్వాత కడవరి వర్షము, మరి పంట చేనుకు వచ్చింది, ఇప్పుడు నీరు కావాలి, మరి చేతికి వచ్చే ముందు నీరు ఉంటే మరింతగా ఫలిస్తుంది కదా అని చెప్పేసి దాని కొరకు ఎదురు చూస్తూ, అది అంటే వ్యవసాయకుడు వర్షం కొరకు ఎదురు చూస్తే ఎలా ఓపికతో ఉంటాడో, మనం ప్రభువు రాకడ వరకు కూడా ప్రభువుని చూడాలి అంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఎంతో విలువైనటువంటి భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకుంటూ దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగినది మీ హృదయములను సిద్ధపరచుకోండి. మన హృదయాలను సిద్ధపరచుకోండి అని అంటున్నాడు పౌలు గారు, అది యాకోబు గారు. చూడండి, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభు రాక సమీపిస్తూ ఉంది. ప్రభు రాక సమీపిస్తూ నువ్వు గందరగోళం చెందడం కాదు, కానీ నువ్వు సిద్ధపడితే నువ్వు వెళ్తావు, పరిశుద్ధంగా సిద్ధపడితే నువ్వు వెళ్తావు దేవుని రాజ్యానికి. నీ పాప రహితమైన జీవితం ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. నీ పరిశుద్ధ జీవితాన్ని ఆయన ముందు నిలబెట్టగలిగితే, ఆయన సింహాసనం మీద ఆ మహా తీర్పు ఎదుట నువ్వు నిలబడితే నువ్వు దేవుని రాజ్యంలోనికి నీకు ఎంట్రీ ఉంది, అలాగే నీకు ప్రవేశం ఉంది. అలాగే మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి మీ వాకిట నిలిచి ఉన్నాడు.
నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా కనిపెట్టుకొనుడి. ప్రభు నామాన్ని బోధించిన ప్రవక్తలు ఆనాడు ఏలియా మొదలుకొని, అబ్రాహాం మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యాకోబు మొదలుకొని, యోసేపు మొదలుకొని అందరూ కూడా ఎంతో ఓపికతో ప్రవక్తలందరూ కూడా ఏలియా, ఎలీషా అనేక మంది ప్రవక్తలు మరి నూతన నిబంధనలో చూసినట్లయితే అద్భుతమైన వాళ్ళ శిష్యులు, ఆ శిష్యులకు మళ్ళా శిష్యులు, ఈ రకంగా అందరూ కూడా శ్రమ అనుభవమునకు నిజంగా ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు కనిపెట్టుకునేటప్పుడు మంచి ఫలం ఫలించాలి. అయ్యో ఈ సంవత్సరం మా బిడ్డలు ఫలించలేదు, అయ్యో ఈ సంవత్సరం పంట ఫలించలేదు, అయ్యో ఈ సంవత్సరం గొడ్లు సారలో గొడ్లు లేవు, దొడ్లలో గొర్రెలు లేవు అనేసి మీరు చింతించవద్దు. మీరు దేవుని కొరకు సహనంతో కనిపెట్టండి, ఆయనకు మరలా ఆలకించును. స్వయంగా అంటున్నాడు కదా, ఆయన సహించినటువంటి ఆయన ఇంకా చూసినట్లయితే ప్రభు నామాన్ని సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం కూర్చి వింటిరి. యోబు ఎంత సహనంతో తన భార్య, తన బిడ్డలందరూ కూడా నశించిపోయినా, తన బిడ్డలు పోయారు, 3 కుమార్తెలు 7 కుమార్తెలు చనిపోయాయి, అయినను సహనాన్ని విడిచిపెట్టలేదు. మరి ఆస్తులు పాస్తులు అన్నీ పోయి, శరీరం పోయింది. కానీ సాతానుడు మాత్రం తన భార్యను ముట్టనివ్వలేదు. ఎందుకంటే తన భార్య ఎన్ని మాట్లాడిన సహనంతో అంటున్నాడు, ఇదిగో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు, దానికోసం చింతిస్తావు ఎందుకు అనేసి తన భార్యతో మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. అసలు సహించినటువంటి వారిలో ఎవరు ధన్యులు అంటే యోబు కన్నా సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది యోబు లాంటి శ్రమలు వస్తే తట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? నాటి యోబి మరి నేటి యోబుగా నువ్వు ఉండగలవా? అందుకే నాటి 37వ కీర్తన 7వ మాటలో అంటాడు, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన ఎదుట ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకు. నువ్వు యెహోవా ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టు. నువ్వు ఎవరో వృద్ధులు తండ్రు తన వ్యసన పడద్దు. ఎందుకంటే దురాలోచనలు తన మార్గమున తన మార్గాల్లో వర్ధిల్లుతూ ఉన్నారు, వాళ్ళు చూసి వ్యసన పడద్దు. దురాలోచనలు చేసేవారు, దుష్టులు, లోకస్తులు, అపవాది సంబంధులు, వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు చూసి దురాలోచన నేర్చుకుంటున్నారే అని వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడద్దు అనేసి ప్రభు వారు అంటున్నారు. అంచేతనే మనం ఆయన ఎదుట మౌనముగా కనిపెట్టుకొని ఉండాలి. మౌనంగా రాకడ వరకు కనిపెట్టుకొని ఉండాలి. అలా కనిపెట్టుకున్న నీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితము. మరి యోసేపు గారు కనిపెట్టారు. ఆ కనిపెట్టినటువంటి యోసేపు ఈరోజు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక దేశానికి మహారాజు అయ్యాడు. ఆ రోజే తొందరపాటు పడితే, ఆ రోజే కనిపెట్టుకుని ఉండకపోతే ఇంకా ఆయన జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఈరోజు మనం ఆయన వృత్తాంతాన్ని అపవిత్రంగా చెప్పుకోవాల్సి వచ్చేది. ఈరోజు పరిశుద్ధుడిగా, మంచి యవనస్తుడిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది దేవుని ఎదుట ఆయన ఎలాగో జీవించాడో ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శము. అందుచేత ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఇంకేదో జరిగిపోయింది, ఇంకేమో జరగలేదు, నా జీవితం ఇంతేనా అనుకొని నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకో. సహనంతో కనిపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, మంచి దీవెనలో అనుగ్రహించి నీ కుటుంబానికి ఇచ్చి దేవుని నీడలో నిత్యము ఉండులాగున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.